నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం। నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం మందన్న గ్రామంలో భారీగా వర్షాలు కురవడంతో మంజీరా నదిలోకి భారీగా నీరు రావడం, అదేవిధంగా చుట్టుపక్కల పంట పొలాలు నీట మునిగాయి। అదేవిధంగా ఊర్లో నీళ్లు చేరినాయి। 1వ వార్డులో భారీగా నీరు రావడం, 1వ వార్డు మంజీరాకు సమీపంలో ఉండటం, జనం నీరు చేరడంతో కార్మికులందరినీ అప్రమత్తంగా అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారిని స్కూల్లో సిర్పూర్ గ్రామ మంజీరా సరిహద్దు ప్రాంతంతో పాటు మహారాష్ట్ర ప్రాంతాలలో పరిస్థితి ఈ విధంగా ఉంది। భారీ వర్షానికి ఇళ్లలోకి అదేవిధంగా పంట పొలాలకు వర్షం నీళ్లు వచ్చిన పరిస్థితి జనం అట్లా అతలాకుతమవుతున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి। ఇప్పుడు చెప్పమ్మా ఏమైంది? ఇప్పుడు చెప్పు। మొత్తం రోడ్డు మీద నీళ్ళంతా ఎండకి వస్తున్నాయి, ఇంట్లోకి వస్తున్నాయి, ఇంట్లోకి ఎత్తేస్తున్నావు చూడు, ఇంట్లో మొత్తం ఇంట్లోకి నీళ్ళు రాస్తున్నాయి। చెప్పి రోడ్ల గురించి రోడ్డు చాలా గొంతగా ఉన్నది, మంచిగా రోడ్ చేపియాలి। ఎన్ని రోజుల నుంచి ఉన్నది? ఎందుకు ఇట్లా అవుతున్నది రోడ్డు? నిజామాబాద్ జిల్లా కోటగిరి రుద్రుడు మండలం అమ్మమార్ గ్రామంలో ఉన్నాం। ఈ గ్రామం రోడ్లు చూడండి, ఇట్లా అన్న ఈ రోడ్డు ఎప్పటి నుంచి ఉన్నది? ఇట్లా ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉన్నది? ఏం పేరు అన్న నీది? లాలయ్య గారు ఏం చెప్తున్నారంటే సంవత్సరం నరవుతుంది రోడ్లు ఈ విధంగా ఖరాబ్ ఉన్నాయి। ఇట్లా ఎందుకున్నా ఎందుకైనా ఇట్లా ఈ రోడ్లు ఇట్లా ధ్వంసం కావడానికి కారణం ఏంది? ముఖ్యంగా ఇక్కడ ఊరోళ్ళు ఏం చెప్తారంటే ఇసుక ట్రాక్టర్లు, ఇసుక టిప్పర్లు ఇక్కడ నుంచి ఈ తగిలేపల్లి ద్వారా వర్ణికి పోవడం వల్ల ఈ రోడ్లు ధ్వంసమైనది ప్రధాన ఆరోపణ। పట్ట పగలు రాత్రి పోతాయి కదా, ఏం పోతున్నాయి? ఇసుక ట్రాక్టర్లు పోతున్నాయని లాలయ్య గారు చెప్తున్నారు, ఊరోళ్ళు కూడా చెప్తున్నారు। ఈ రోడ్లు సంవత్సరం నడవుతున్నా ఎవరు పట్టించుకోవట్లే। నడవాలంటే మృత్యు ఘోష ఉన్నదని ప్రజలు చెప్తున్నారు। మళ్ళీ ఇంత దుర్మార్గంగా రోడ్లు ఉన్నాయి। అంబెం తగలేపల్లి వర్ణి దాకా పోయే రోడ్డు ఖరాబ్ రోడ్ ఉన్నది, గుంతలు పెద్ద పెద్దగా రోడ్డు ఉన్నాయి। ఇట్లాంటి రోడ్లు సంవత్సరం నరైతున్నా పట్టించుకుంటలేరంట। ఇక అధికారులు పాలకులు ఇక్కడ ఉన్న ఊరలు ఓట్లు వేయాలని చేస్తున్నారు। ఇక అంతే మరి ఓట్లే పింఛన్ కూడా రాకొచ్చు బాగా చేయరు, ఓట్లు అయితే ఏమంటారు? ఓట్లు వేసుకో